డయాబెటిస్ ఉన్నవారిలో గాయాలు ఎందుకు నెమ్మదిగా నయం అవుతాయో తెలుసా? డయాబెటిస్ ఉన్నవారిలో చిన్న గాయం కూడా ఎందుకు త్వరగా మానదు? ఇవే అసలు కారణాలు. మొదటగా, రక్తంలో షుగర్ ఎక్కువైతే శరీరంలోని చిన్న చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయి. ఇలా రక్త ప్రసరణ తగ్గిపోతే గాయం వరకు ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా చేరవు. అంటే, శరీరం రిపేర్ చేసుకునే శక్తి తగ్గిపోతుంది. రెండో కారణం, నరాల బలహీనత, న్యూరోపతి. చాలామంది డయాబెటిక్ రోగులకు కాళ్లలో, పాదాల్లో సెన్సేషన్ తగ్గిపోతుంది. అందుకే చిన్న కోత, మంట, పగులు వచ్చినా గుర్తించకుండా వదిలేస్తారు. ఈలోపే గాయం ఇన్ఫెక్షన్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మూడో కారణం, ఇమ్యూనిటీ బలహీనపడటం. హై షుగర్ వల్ల శరీరంలోని వైట్ బ్లడ్ సెల్స్ సరిగ్గా పనిచేయవు. ఇవి బలహీనపడితే బ్యాక్టీరియాను అడ్డుకోవడం కష్టం. దాంతో గాయం త్వరగా ఇన్ఫెక్ట్ అవుతుంది. నాలుగో కారణం, ఇన్ఫ్లమేషన్. రక్తంలో షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరం ఎప్పుడూ ఇన్ఫ్లేమ్డ్ స్టేట్లో ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ పెరిగితే గాయం మానే ప్రక్రియ మరింత నెమ్మదిగా మారుతుంది. సింపుల్గా చెప్పాలంటే, తగ్గిన రక్త ప్రసరణ, నరాల బలహీనత, తగ్గిన ఇమ్యూనిటీ, గాయాలు నెమ్మదిగా మానటం. అందుకే డయాబెటిస్ ఉన్నవారు పాదాలను రక్షించుకోవడం, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. చిన్న గాయం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశముంది. కాబట్టి వెంటనే చికిత్స తీసుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.